చేరతలేమని వీళ్ళు ఒక మాట అన్నారు. దీనికి సంబంధించి మంత్రి తుమ్మల ఒక మాట మాట్లాడారు. ఏం మాట్లాడారు? కాంగ్రెస్ గేట్లు తెరిస్తే వచ్చేందుకు చాలామంది రెడీగా ఉన్నారు. కొత్త వారి కోసం మా వాళ్ళ కుర్చీలు ఇవ్వము, పార్టీ శ్రేణులను అనుమతితోటే కొత్త వారి చేరికలు అనేటువంటిది తుమ్మల చాలా స్పష్టంగా కుండబద్దలు కొట్టేశాడు. 30 మంది ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారు, వాళ్ళందరూ వచ్చేస్తారు. మేము ఎప్పుడు గేట్లు తెరిచినా రావడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ మా కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం చేయం కాబట్టి మేము గేట్లు తెరవడం లేదు అనేటువంటి ఒక మాట వాళ్ళు చెప్పారు. వీళ్ళేమో విపక్ష ఎమ్మెల్యేలు సీఎంను కలవకూడదు అంటారు. రేవంత్ రెడ్డి గారు పోయి అక్కడ మోడీని కలిసిరు, లేదంటే మిగిలిన ఎమ్మెల్యేలు కలవడం అనేటువంటిది సహజమైనటువంటి విషయం. కానీ ఏ ఇష్యూ లేకుండా దేనికి వెళ్ళామనేటువంటిది చెప్పకుండా కేవలం వెళ్ళారనేటువంటిది ఒకటి నడుస్తున్నది. ఇక అది మరి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పోతారా, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్కి పోతారా, ఎవరి దగ్గరికి వెళ్తారనేటువంటిది రాజకీయం మాత్రం రసకందాయంలో ఉండబోతున్నది. తొందరలోనే కేసీఆర్ను సీఎం చేద్దాం, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్య. కాంగ్రెస్కు ఓటేసిన వారు బాధపడుతున్నారు. ఇంత దారుణం అంటే ప్రభుత్వం ఓడిపోయింది, కేసీఆర్ సర్కారు ఓడిపోయింది, ప్రభుత్వం పడిపోయిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ కనీసం 10 సంవత్సరాల పాటు గెలిపించి ముఖ్యమంత్రిగా ఉంచినటువంటి ప్రజలకు ధన్యవాదాలు కూడా తెలపలేదు. అదేవిధంగా ఒక రాజనీతిజ్ఞత ప్రదర్శించి గెలిపించినటువంటి ప్రజలు కాంగ్రెస్ను గెలిచినటువంటి కాంగ్రెస్కు శుభాకాంక్షలు కూడా చెప్పలేదు. ఏదో నేను బయటికి వెళ్ళిపోయినా డైరెక్ట్గా అని చెప్పుకుంటున్నారు, కానీ కనీసమైనటువంటి మర్యాద కూడా పాటించలేదు కేసీఆర్ అనేటువంటి స్పష్టంగా ఉండాలి. ప్లస్ గెలిచిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడంలో తప్పులేదు. ఎట్లా సీఎం చేస్తారు కేసీఆర్ను? తొందరలో ఎట్లా చేస్తారు? 5 ఏళ్ల పాటు కేసీఆర్ రేవంత్ రెడ్డి 64 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఒకటి వాళ్ళ పొత్తులో భాగంగా 65 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కేసీఆర్ను ఈ 5 ఏళ్లలో ఎట్లా సీఎం చేస్తారు? అంటే మీరు ఆ 39 మంది ఎమ్మెల్యేలతో కలిసి ఎట్లా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉన్నది? లేదా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పడిపోవడానికి ఎట్లాంటి అవకాశాలు ఉన్నాయి? తెలంగాణలో రాజకీయ అస్థిరత లేదు. పోనీ పూర్తిస్థాయి మెజారిటీ కాంగ్రెస్కు రేవంత్ రెడ్డికి లేదంటే పూర్తిస్థాయి మెజారిటీ ఉన్నది. మరి తొందరలో కేసీఆర్ను సీఎం ఎట్లా చేస్తారు? ఏ ప్రాతిపదికన చేస్తారు? దాని వెనుకున్నటువంటి కథ ఏంటి అంటే, కాంగ్రెస్ నుంచి మీకు 40 మంది, ఇంకో 20 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్కు రావడానికి ఏమైనా సిగ్నల్ ఇచ్చారా? కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అధికారాన్ని వదిలిపెట్టి ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ను పిలిచి అధికారం ఏర్పాటు చేయడానికి ఏమైనా ఉందా? పోనీ ఇప్పటి వరకు కాంగ్రెస్లో ఇక్కడ లుకలుకలు లేవు, లేకపోతే సీఎంను కేసీఆర్ రేవంత్ని చేశారనో ఇంకోవల్లో చేశారనేటువంటి అంశం పైన కొట్లాట కూడా జరగలేదు. ఏం జరిగింది? ఎందుకు సీఎం ఎట్లయితాడు కేసీఆర్? బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఒక మాట చెప్పారు. మీరు తప్పుడు హామీలతో ప్రజల్ని నమ్మించిన రేవంత్ విద్యుత్ సంస్థల్ని కట్టబెట్టేందుకే అదానితో డీలు, ప్రభుత్వాన్ని చెబుతూ కొడతాము, ఎన్నికల్లో సోషల్ మీడియా కీలకమైనటువంటి. సోషల్ మీడియా విషయంలో టీఆర్ఎస్ ఎంతమందికి డబ్బులు ఇచ్చిందో విషయం అందరికీ తెలుసు. టీఆర్ఎస్ ఎక్కడ మేనేజ్ చేసిందో తెలుసు. ఎంతమంది సెలబ్రిటీలతోటి పాటలు పాడించారో తెలుసు. ఇంకా సోషల్ మీడియా 36 యూట్యూబ్ ఛానళ్ళు మాకుంటే మేము గెలుస్తామంటే ఎంతమందిని మేనేజ్ చేశారో అధికారంలో ఉండేటువంటి విషయం తెలుసు. కానీ ఒక రాజనీతిజ్ఞత ప్రదర్శించి ఒక హుందాతనంతో రేవంత్ రెడ్డి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రైతు బంధు రాలేదనుకోండి, రైతులతో కలిసి పోరాటం చేయొచ్చు. రైతు బంధు రాలేదు, మేమైతే ఇంతమందికి రైతు బంధు ఇచ్చినాం, ఇట్లా ఇచ్చినామని ఎవరైతే ప్రజలు లేకపోతే రైతులు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరితో కలిసి మీరు పోరాటం చేయడం, లేదంటే ఆ రైతులను పోగేయడం అనేటువంటిది ఒకటి ఉండొచ్చు. కానీ కొత్తగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఎట్లా అవుతాడనేటువంటి అంశం పైన, అంటే ఏదైతే అహంకారము పొగరు అనేటువంటి విషయాల్లో కేసీఆర్ సర్కార్ను దించారో, ప్రభుత్వ పరిపాలన లేదంటే దానికి సంబంధించిన పక్కన పెడితే కేసీఆర్ను సర్కార్ను దించాలనేటువంటి ఒకే ఒక దాంతో వచ్చినటువంటి దాన్ని మళ్ళీ అదే తప్పులు చేస్తున్నదా? ఇప్పటికీ కూడా వాళ్ళు సమీక్షలు చేస్తున్నటువంటి సందర్భంలో కూడా 17 పార్లమెంటుకు సంబంధించినటువంటి సమీక్షలు చేసినటువంటి సందర్భంలో కూడా 16 పార్లమెంట్లో చేశారు, బహుశా 17 కాదు. ఆ సమీక్షలు చేసినప్పుడు కూడా ఎక్కడ ఈ అంశం పైన మాట్లాడలేదు. కాంగ్రెస్ తప్పుడు హామీలు ఇచ్చింది, వాళ్ళు తప్పుడు హామీలు ఇచ్చారు. ఎన్నికలకు పోయినప్పుడు హామీలు ఇచ్చారు, కానీ ఏ హామీ అమలు కావడం లేదో దానిపైన పోరాటం చేస్తాం, ప్రజలు తిరగబడతారు, ప్రజలే వాళ్ళపైన ఇబ్బంది పెడతారు, ప్రజలకు సంబంధించినటువంటి పోరాటం చేస్తాము, ప్రజలతో మేము ఉంటాము, ప్రతిపక్షంలో ఉండి ధర్నాలు, రాస్తారోకోలు, ప్రజా ఉద్యమాలు నిర్మిస్తామని చెప్పాల్సింది పోయి మళ్ళీ ఇంకా అధికారంలో ఉన్నట్టే భాష ఉంది అనేటువంటిది మాత్రం మేము అధికారాన్ని కోల్పోలేదు, మేము ఇంకా మంత్రివర్గంలో ఉన్నటువంటి భాషే కనబడుతుంది. అది ఎప్పటికైనా ఇబ్బంది పడేటువంటిది ఉంటుంది.